తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన కుటుంబ సభ్యులతో కలిసి ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లారు. ఆమె చిన్న కుమారుడు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లనుండటంతో అతడికి తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకునేందుకు కవితతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఫామ్ హౌస్ కి వచ్చారు. తన కొడుకు ఆర్యతకు కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత కవిత కుటుంబ సభ్యులు హైదరాబాద్ వెళ్లిపోయారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ పార్టీలోని కీలక నేతలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి రావాలని ఆదేశాలిచ్చారు. దీంతో కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి చేరుకుని కేసీఆర్ తో భేటీ అయ్యారు. మరికొద్ది రోజుల్లో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించనున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ తదితర అంశాలపై వారితో కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివతేజ సిద్ధంగా ఉన్నారు. శివతేజ, ఈ సడన్ మీటింగ్ కి గల రీజన్ ఏంటి, అలాగే ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది, డీటెయిల్స్ ఏంటి? చాలా రోజుల తర్వాత కవిత మళ్ళీ కేసీఆర్ ఫామ్ హౌస్కు ఈరోజు రావడం జరిగింది. గత నెల జూలై 9వ తేదీన కవిత కేసీఆర్ వద్దకు రావడం జరిగింది. అప్పుడు కేసీఆర్ పిఎస్ ఘోష్ కమిషన్ ముందుకు హాజరవుతున్న నేపథ్యంలో వివిధ నేతలంతా వచ్చిన నేపథ్యంలో కవిత కూడా ఆ రోజు వచ్చింది, కేసీఆర్ని కలిసింది. అప్పటి నుంచి కేసీఆర్ ఇప్పటివరకు ఫామ్ హౌస్కు రాలేదు. అయితే ఈరోజు మళ్ళీ కేసీఆర్ ఫామ్ హౌస్కు కవిత రావడం జరిగింది. కవితతో పాటు కవిత ఫ్యామిలీ అంతా కూడా ఫామ్ హౌస్కి వచ్చారు. ముఖ్యంగా తన కొడుకు, కవిత కొడుకు ఏదైతే పై చదువుల నేపథ్యంలో అమెరికా వెళ్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఆశీర్వచనాల కోసం వచ్చినట్టుగా తెలుస్తుంది. దాదాపు గంట సేపు ఫామ్ హౌస్లోనే కవిత అండ్ ఫ్యామిలీ అంతా కూడా ఉన్నారు. గంట సేపటి తర్వాత కేసీఆర్ ఆశీర్వచనం తీసుకున్న తర్వాత ఇక నుంచి తిరిగి హైదరాబాద్కు వెళ్ళిపోవడం జరిగింది. ఇక మరోవైపు ఫామ్ హౌస్లో ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యాడు. అటు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ అలాగే తో పాటు మాజీ ఎంపీ వినోద్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా, అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అంటే ఎట్లా ముందుకెళ్ళాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా ముందుకెళ్ళాలి, ఉప ఎన్నికల్లో ఏ అభ్యర్థిని అక్కడ కేటాయించాలి, ఇట్లాంటి విషయాలన్నిటిపైన కూడా సీరియస్గా చర్చిస్తున్నారు కేసీఆర్ ఫామ్ హౌస్లో. మరోవైపు ఏదైతే బీసీ డిక్లరేషన్ సంబంధించి ఇప్పటికే కరీంనగర్లో 2 సార్లు సభ వాయిదా పడిన నేపథ్యంలో మళ్ళీ ఎప్పుడు సభను ఏర్పాటు చేయాలి, ఎట్లా ఏర్పాటు చేయాలి, దానికి ఎంతమందిని సమీకరించాలి, మరోవైపు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్కి సంబంధించి తీసుకొస్తుంది, ఆ బీసీ రిజర్వేషన్ల పేరు కూడా చర్చిస్తున్నారు. పూర్తిగా కవిత ఓవైపు, మరోవైపు ముఖ్య నేతలంతా కూడా ఫామ్ హౌస్కి రావడంతో కొంత చర్చనీయాంశం అయితే అయింది ఈరోజు టాపిక్ అంతా కూడా. సో కవిత దాదాపు గంట సేపు ఉన్న తర్వాత తిరిగి ఇక్కడ నుంచి హైదరాబాద్కు బయలుదేరడం జరిగింది. ఇంకా నేతల లోపల మాత్రం కేసీఆర్తో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.